ఏయ్ లేవే రే లే వీడు ఇదేంట్రా లేయమంటే లేదు. అవునా? పోతే పోయాడు. ఏ అవునరా, వీడు మార్కండే గారు తమ్ముడు రా. ఏంట్రా నువ్వు అనేది? ఉండేది ఏంట్రా ఇలా జరిగింది? రే ఓ పంచేద్దాం, నువ్వు వెళ్ళి కత్తులు తీసుకురారా. ఈ రోజు నా కొడుకు బిర్యానీయే. మీ ఊర్లో పనికొచ్చాడే బాను, ఆ బాను చంపింది ఎవరో మీకు తెలుసా? అసలు ఆ బాను ఎవరో తెలుసా? హలో బాను, నేను మార్కండేయ. చెప్పు మార్కండేయ, ఏంటి విషయాలు? నీతో పని పడిందిరా. నాన్నగారు బాగున్నారా? తమ్ముడే ఎలా ఉన్నాడు? ఆడి గురించే ఫోన్ చేశానురా. జాతరకు వచ్చి ఇప్పుడు దాకా ఇంటికి రాలా. దొబ్బోడేమో నలుగురు అంటా ఉన్నాడు. నాకేదో తేడా కొడతా ఉందిరా. అవునా? నువ్వేం టెన్షన్ పడద్దు. టెన్షన్ పడకుండా ఎలా రా ఉండేది? నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి అన్ని విషయాలు నేను చెప్పి ఒంటరిగా మీ ఊరు వస్తాను. ఏం జరిగిందో తెలుసుకుంటాను. త్వరగా వచ్చాయి. ఉంటాను మరి. ఏరా మావా? ఏమమ్మా బిజీగా ఉన్నట్టున్నావు? ఏమీ లేదురా, చిన్నప్పుడు 5th క్లాస్ వరకు నేను నా ఫ్రెండు మార్కండేయ కలిసి చదువుకున్నాం. వాళ్ళ తమ్ముడు కనబడటం లేదని కాల్ చేశాడు. పర్సనల్గా ఊరికెళ్ళి రావాలి. ఈ లోపల నా వర్క్ నువ్వు చూసుకో. జాగ్రత్త, ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి. సరే మరి, నేను సాయంత్రం బయలుదేరదాం అనుకుంటున్నా మావా. ఏంటి ఇలాగే వెళ్తావా? లేదురా, ఇలాగే వెళ్ళలేను. ఆ ఊర్లోకి పోలీసు వాళ్ళు వెళ్ళకూడదట. కంప్లైంట్ చేసిన వాళ్ళని ఆ ఊరు వాళ్ళు కొడతారంట. అందుకే కొత్త మనిషిలా వెళ్తా, ఏదో పనుళ్ళ. మొత్తానికి ఫ్రెండ్షిప్ కోసం పోలీసుడు పనోడు అవుతున్నాడు అనమాట. అమ్మా నాన్న తర్వాత మనిషికి ఫ్రెండే కదా మా లైఫ్. నాకేమైనా జరిగితే నువ్వు రావా? ఇప్పుడే కదరా అన్నావు ఫ్రెండ్ అంటే లైఫ్ అని. నీకోసం నేను కాకపోతే ఇంకెవరు వస్తారు? ఇటు మాటలేనా? కాఫీ గిఫీ ఏమైనా ఉందా? మావాడు పోలీస్ అని మార్కండేయతో మాట్లాడేటప్పుడే వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళ గురించి నిజాలు ఎక్కడ బయట పెట్టేస్తాడేమోనని ఎంత దారుణంగా చంపారో తెలుసా? ఊళ్ళో అందరి ముందు మంచివాళ్లుగా నటించి లోపల ఇన్ని దారుణాలు చేస్తున్నారంటే కారణం బరితెగింపు. ఏమైనా మా వాళ్ళు కాపాడేస్తారులే అనే ధైర్యం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.